డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఐసి బెంగళూరు రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలాగుంది, మరి రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఏమైనా తగ్గిందా, అంటే కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఇక్కడ సీటు వచ్చిందా లేదా అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఎలా ఉంది, మరి ఏమైనా మారినాయా, ర్యాంక్స్ ఏమైనా మారినాయా, మరి స్టూడెంట్స్ అలాగే ఉండారా, రౌండ్ 1లో ఎలా ఉన్నారు, రౌండ్ 2లో కూడా అలాగే ఉండారా, ఒకసారి చూద్దాం. మరి ఐఐసి బెంగళూరు చూసినట్టయితే ఈ యొక్క రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలాగుంది, మరి ఏమైనా స్టూడెంట్స్ చేంజ్ అయినారా లేదా, ఇట్లా డిఫరెన్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 712 మారారమ్మా. డెఫినెట్గా ఇక్కడ మారారు, అంటే స్టూడెంట్స్ కొంతమంది అవేర్నెస్ లేదు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చాలా లక్కీ. అవేర్నెస్ వస్తే కాంపిటీషన్ పెరిగిపోద్ది. ఐఐటి బాంబే లాగా నెక్స్ట్ ఇయర్కి జేఈలో ఐఐటి బాంబే లాగా కాంపిటీషన్ పెరిగిపోద్ది. బట్ 1960 ఇది మారలా, చూడండి అమ్మ కూడా. ఇక్కడ మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ అయి ఉంటారు. 1960 వీళ్ళైతే మారలేదు, ఇక్కడే ఉన్నారు. మరి 2954 ఇది కూడా మారలేదు. 3552 ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మాత్రం మారింది. ఇక్కడ చూడండి, 4373 నుంచి 4488 మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫిమేల్ మారారు, కానీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫిమేల్ మారలేదు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా స్టూడెంట్స్ మారలేదు, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. మరి అదేవిధంగా మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ 4448 వీళ్ళు మారలే. 448 మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ 448. ఇక్కడ చూసినట్టు స్టూడెంట్స్ మెటీరియల్ సైన్స్ స్టూడెంట్స్, ఇక్కడ మెటీరియల్ సైన్స్ 65, అదే మెటీరియల్ సైన్స్ 4373 నుంచి మనకు 456 వరకు అయితే మారింది. మెటీరియల్ సైన్స్ రిమైనింగ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్, మెకానిక్ కంప్యూటింగ్స్ మారలేదు, ఇది కూడా మారలా. చూడండి ఇక్కడ 4716 ఏరోస్పేస్ కూడా మారలా. ఏరోస్పేస్ మేల్లో మారలేదు, ఫిమేల్ ఇద్దరు కూడా మారలేదు. మెటీరియల్స్ అండ్ ఇంజనీరింగు ఇక్కడ స్టూడెంట్స్ 657 అసలు ఎవరు కూడా మారలేదమ్మ. ఒక మ్యాథమెటిక్స్ కంప్యూటింగు మెటీరియల్స్ తప్పితే ఇక్కడ ఎవరు మారలేదు. చాలా ఇంటెలిజెంట్గా మరి స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మరి ఏ బ్రాంచ్ కూడా ఇటువంటి ఎక్కడోళ్ళు అక్కడే గప్చిప్పు, మరి ఎక్కడోళ్ళు అక్కడే ఉండట్టు ఉన్నారు. మరి ఐఐసి బెంగళూరులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ చూస్తే అసలు ఎవరు మారలేదు. వీళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడే ఉండరు, మాకెందుకు వచ్చిన గొడవ అని 153 క్లోజింగ్ ర్యాంకు. వీళ్ళు కూడా మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ హ్యాపీగా తీసుకున్నారు, చాలా ఇంటెలిజెంట్. ఐఐటి బాంబే కానీ మెడ్రాస్ కానీ ఢిల్లీకి వెళ్లకుండా ఇక వీళ్ళందరూ తెలుగు వాళ్ళు అయి ఉంటారు, మనకు దగ్గరగా ఉంది, హ్యాపీగా. మరి హైదరాబాద్కి కూడా నైట్ జర్నీ వీళ్ళు రావచ్చు. ఇక్కడ కూడా ఏం మారలా. ఇక్కడ కూడా స్టూడెంట్స్ 383 ఉంటే ఈడ 383, 427 ఉంటే 427, 769, 769, 918, 900. ఇది 100% స్ట్రైక్ రేట్. 100% ఎవరు కూడా చేంజ్ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ లేరు. రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి 100% ఎవ్వరు కూడా మారలా. కనీసం ఓపెన్లోనైనా ఒకళ్ళు ఇద్దరు మారారు, కానీ ఇక్కడ మాత్రం నాకు తెలిసి ఇక్కడ రౌండ్ 3లో కూడా ఏం చేంజ్ కనపడదమ్మా. వీళ్ళు హ్యాపీగా వెళ్ళి జాయిన్ అయిపోతారు. ఐఐసి బెంగళూరులో ఫిజికల్ రిపోర్టింగ్ డేట్ కూడా ఇచ్చారు కదా, 23, 24 ఏదో ఇచ్చారు, అప్పుడు జాయిన్ అయిపోతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ చూస్తే ఇక్కడ వీళ్ళు కూడా 546 వీళ్ళు మారారమ్మ. సో మరి ఓబీసీ ఎన్ఎస్ఎల్ స్టూడెంట్స్ ఇక్కడ మారారు 567 ఇంక్రీజ్. ఇక్కడ ఇది మారలా. మ్యాథమెటిక్స్ కంప్యూటింగు స్టూడెంట్స్ జనరల్ న్యూట్రల్, మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా అసలు మారలా. 1027 వీళ్ళు మారలేదు. మరి 764 వీళ్ళు మారారు. ఇక్కడ ఏరోస్పేస్లో కొంచెం చేంజ్ అయ్యారు. మరి 222 ఇక్కడ కూడా 224 మారలా. 2791 మారలేదు. మరి 3729 మారలేదు. 4031 మారలేదు. హ్యాపీగా మరి దీనిలో అయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కొద్దిగా మారినట్టయితే మరి స్టూడెంట్స్ కనబడుతున్నారు, మిగతా దానిలో అస్సలు మారలేదు. ఇది ఎస్సీ స్టూడెంట్స్ కొద్దిగా మారారు. వీళ్ళు ఏమైనా ఐఐటికి వెళ్ళారేమో, కానీ 272 నుంచి 320కి వచ్చింది. ఇక్కడ వీళ్ళు అయితే మారలా. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ జనరల్లో మారారు. మరి మెకానిక్స్ వాళ్ళు అయితే అసలు మారలే. మెకానికల్ 477 నుంచి 477 ఉంది, 881, 1000 వీళ్ళు మారారమ్మా. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని 60 మరి ఒక 60 ర్యాంక్స్ దాకా మారినట్టు కనపడుతుంది. మెకానిక్స్ 1257 వీళ్ళు అయితే మారలా. 1297
1297 మెటీరియల్స్ ఇంజనీరింగ్ మారలేదు. ఫిమేల్ ఓన్లీ 1844 1840 వీళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మారలేదు. చాలామంది 90% దీనిలో చూస్తే 90% స్టూడెంట్ ఎవరు కూడా మారిన పరిస్థితులు లేవు, ఏ కేటగిరీ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. ఇది స్టూడెంట్. ఇక ఎస్టీ స్టూడెంట్స్ అయితే అసలు మారినట్టు కనపడలేదు. చూడండి ఇక్కడ 223 276 276 400 400 516 500 720 మొత్తము చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. 95% స్టూడెంట్స్ ఎవరు కూడా మారిన పరిస్థితులు అయితే లేదు. 95% స్టూడెంట్ పిల్లలు కూడా కొద్దిగా 1 or 2 ఐఏఎస్ని చాలా ఇంటెలిజెంట్గా పిల్లలు అయితే చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. ఈసారి ఐఏఎస్సి బెంగళూరు మరి నాకు తెలిసి టాప్ ఐఐటి బాంబేతో సమానంగా ఈసారి కట్ ఆఫ్స్ అయితే వస్తుంది. టాపర్స్ అందరూ ఈసారి ఇక్కడే చేరే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కళ్ళు ఐఐఎస్సి బెంగళూరులో వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. నేను కూడా ఐఎమ్ అల్యూమిని ఆఫ్ ఐఐఎస్సి బెంగళూరు. నేను 2000 ఎంటెక్ చేయడం జరిగింది. 2000 to 2001 జనవరిలో ఆ ప్రాంతంలో అయిపోయింది. హ్యాపీగా ఇక్కడ మంచి మరి ఫుడ్ కూడా బాగుంటుంది. మరి ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గరగా ఉంది. మనకి ఎంత 5 hours 500 kilometers ఉంటుంది. ఎవరైతే హ్యాపీగా మీరు మంత్లీ వన్స్ రావచ్చు. మరి మీరు కూడా పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు. మరి స్టూడెంట్స్ కూడా మంత్లీ వన్స్ నైట్ బస్ ఎక్కితే మళ్ళీ ఇక్కడ సాటర్డే సండే కూడా హాలిడే ఉంటుంది. 80sలో కూడా హాలిడే అనుకో, నో ప్రాబ్లం. మరి మంచి యొక్క మరి క్యాంటీన్ కానీ మరి ఫుడ్ కానీ మరి అదేవిధంగా దీనిలో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. మరి ఆఫ్టర్నూన్ ఇవన్నీ కూడా బాగుంటాయి. నైట్ డిన్నర్ కానీ మంచిగానే నాన్ వెజ్ వెజిటేరియన్ రోజు నాన్ వెజ్ పెడతారు. చూసుకోండి ఒకసారి. డైలీ మీకు వెజిటేరియన్ నాన్ వెజ్ మెస్లని రోజు ఉంటాయి అక్కడ హ్యాపీగా. కాకపోతే మంచిగా ఉంటుంది. మరి దీనికి సంబంధించిన మరి అక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ క్లబ్స్ కానీ అన్నీ బాగుంటాయి. క్యాంపస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఎంజాయ్ చేయండి, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.